విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్రంలో హిందువులకు ఒక నీతి, ముస్లింలకు ఒక నీతి అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడబోనని చెప్పారు రఘునందన్. మెదక్ అల్లర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారిని జైలులో పరామర్శించారు ఎంపీ. మహిళా ఏఎస్ఐని బూతులు తిట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పింకీల మాటలు విని ఫోన్ ట్యాపింగ్లో పట్టుబడ్డ కొందరు పోలీసులు ఇప్పుడు జైల్లో ఉన్నారని, అదే గతి మెదక్ అల్లర్ల ఘటన పోలీసులకు కూడా పడుతుందన్నారు ఎంపీ. సభ్య సమాజం ఆలోచించాలి. హిందువులకో నీతి, ముస్లింలకో నీతి. పోలీస్ అధికారులు కూడా వాళ్ళనైతే పట్టుకురాము, మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం. ఈ రోజు కూడా 14 మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారట. అరే ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టిన వాళ్ళని పట్టుకొస్తే నీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్కి విలువ ఉంటుంది. సిఐ గారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీస్ స్టేషన్కి రమ్మని బెదిరించి కూర్చోబెట్టి ఇప్పుడు కోర్టు కాడికెళ్ళి కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట. ఇట్లా భయపట్టిస్తేవాడు భయపెట్టేవాడు లేడు ఇక్కడ. సిఐలు గుర్తుపెట్టుకోరు. మీరు ఫోటోలు తీసుకోవడాలు వీటికి ఎవడు భయపడతాడన్న చాలా చూసి ఇందాక వచ్చింది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ. ఏం లేనప్పుడే నిజాం నవాబ్ సైన్యాన్ని కారం పొడితోటి ఉరికించినటువంటి తెలంగాణ గడ్డ ఇది. అందుకని పోలీస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, డ్యూటీ చేస్తే సరిగా చేయండి, చేత కాకపోతే లీవ్ పెట్టుకొని పోండి. కానీ హిందువులకైతే ఒక నీతి, ముస్లింలకైతే ఇంకొక నీతి. ఎందుకు దవాఖానకు చూడొస్తలేదా పేషెంట్ని? దెబ్బలు తాకినాయి ఆయనకి. వారం రోజులు హాస్పిటల్లో పెట్టి నాటకాలు ఆడిచ్చి ఎవరి మెహర్బానీ కోసం మీరు దవాఖానలో ఇస్తున్నారు? మెదక్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా? ఏ దవాఖానలో ఉన్నాడు మీకు కంప్లైంట్ ఇచ్చిన ఆయనకు తెలుగు వస్తుందా? ఆయన ఉర్దూలో రాసుకొస్తే మీరు తెలుగులో రాస్తారా మీ కానిస్టేబుల్? ఇదేనా మనం చేయాల్సినటువంటి డ్యూటీ? నేను దయచేసి చెప్తా ఉన్నా, ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటువంటి పోలీస్ అధికారులకి మీకు గుర్తుండాలి. చాలా సందర్భాల్లో రఘునందన్ రావు మీ తరఫున వకాలత్ చేసిండు. మీకు వ్యతిరేకంగా నేను వకాలత్ చేయడం అంటూ మొదలు పెడితే మీరు ఖచ్చితంగా ఇలా మీరు ముద్దాయిలని చెప్పి ఎవరినైతే ఏడికి పంపిరో మీరు కూడా రేపు ఆడికే పోతారు. నేను అందుకనే ఇప్పుడు మెదక్ ఎస్పీ గారికి చెప్తున్నా, సాయంత్రం కల్లా ఆరిఫ్ డిశ్చార్జ్ కావాలి. ఆరిఫ్ని తీసుకొచ్చి రిమాండ్ చేయాలి. చెయ్యకపోతే రేపు మీరు పోలీస్ స్టేషన్ నుంచి సీడీ ఫైల్ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేసిరనుకోరు ఎస్పీ గారు. అయ్యా రంగనాథ్ గారు మీరు కూడా వినాలి. మీరు మాట్లాడినని నేను మీ గౌరవం ఇచ్చి ఆగిన, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దన్నారని ఆగుతా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా రంగనాథ్ సార్, కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్న చట్టాన్ని సరిగా పనిచేయించుర్రి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించుర్రి. లేకుంటే బరాబరి టెలిఫోన్ ట్యాపింగ్లో మీ వాళ్ళకి ఏ గతి పట్టిందో మా మెదక్ పోలీసులకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.